మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన కూటానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు పాటల ద్వారా దేవుడు నామాన్ని మనం మహిమపరచుకొని ఉన్నాము. ఇప్పుడు మనము చాలా ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చి ఉన్నాము. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకొని ఆ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. 133వ కీర్తన, 133వ కీర్తన మొదటి చేసిన మనం చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కానీ అతని అంగీల అంచుల వరకు దిగజారున పరిమళ తైలము వలె నుండు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథం అంతటిలో చిన్న అధ్యాయం ఏదైనా ఉందంటే అది ఈ 133వ కీర్తన చెప్పాలి. ఎందుకయ్యా అంటే దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని ఇక్కడ రాసి వచ్చాడు. అది ఏంటంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది కథతో ఆగకుండా మళ్ళా చెప్తాడు. అది తల మీద పోయబడి ఒక తల మీద పోయేటప్పుడు ఎవరి తల మీద పోయొచ్చు, కానీ అక్కడ ఏం ఉపయోగించాడంటే అహరోను గడ్డము మీదుగా కారి పరిమళ తైలము పోయబడింది. ఏ పరిమళ తైలం అంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది పరిమళ తైలము పోయబడి అహరోను గడ్డం మీద నుంచి తన చొక్కాయి అంచుల వరకు నిలువునా తడిసిపోయాడు. నేను ప్రార్థన చేశాను, దేవా ఈ బైబిల్ గ్రంథంలో ఎంతో మంది పరిశుద్ధులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, నియమించబడిన వారు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, మహారాజులు కూడా ఉన్నారు. వీరందరికీ లేని ప్రత్యేకత ఈ అహరోనుకి ఎందుకు ఇచ్చాడు దేవుడు? అది ఐక్యత విషయంలో ఇచ్చాడు. ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను, దావీదు ఉండెను, దానియేలు ఉండెను. ప్రార్థనలో గనుడు. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. పరిమళ తైలము, అభిషేకించబడేటువంటి తైలము ఒకటి ఉంది. అభిషేక తైలం అంటారు. ఇక్కడ పరిమళ తైలం, సువాసనలు వెదజల్లేటువంటి ఈ పరిమళ తైలము అహరోను తల మీద పోయబడింది అని ప్రత్యేకంగా రాసిబడి ఉంది. ఈరోజు మనము ఈయనలో ఉన్న ప్రత్యేకమైన గుణాలు ఏంటి, ఈయన తల మీద ఎందుకు ఈ పరిమళ తైలాన్ని పోసారు అనేది ఒక 4 ముక్కలు నేర్చుకుంటే అది మన జీవితాలకు ఉపయోగపడుతుందని నేను ఆశపడుతున్నాను. ఎందుకనంటే అహరోనులో ఉన్నటువంటి క్వాలిఫికేషన్లు ఏంటి, ఆ ప్రత్యేకత ఏంటి? ఇంతమంది ఉండగా
ఈయన తల మీద పోయబడిన పరిమళ తైలం గురించి ఇంత చిన్న అధ్యాయం ప్రత్యేకంగా ఎందుకు రాసి వచ్చాడంటే, ఒకసారి చదవండి. నిర్గమాకాండము 4వ అధ్యాయము 14వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మోషే మీద కోపపడి లేవీయుడగు నీ అన్నయ్యైన అహరోను లేడా. చూడండి, మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో వినపడినప్పుడు దేవుడి నోట నుండి వచ్చిన ఈ మాట. మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నీ నోటికి నా నోటిని తోడుగా ఉంచుతాను, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళి నువ్వు చెప్పిన పని చేయి, ఇశ్రాయేలుని విడిపించు, ఆయన ఆజ్ఞలు ఇస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఈయన ఏదో ఒకటి చెప్తున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఆగో, ఏదో ఒకటి చెప్తానే ఉంటావు, ప్రార్థనకు రమ్మంటే మొక్కలు చెప్తావు, దేవుడి మాటలు 4 వినమంటే ఏదో ఒకటి చెప్తావు, సొంత శుక్రవారం అని. ఆపు అని దేవుడు అంటాడు. చదవండి ఆ మాట మళ్ళీ 4:14. చూడండి, దేవుడు మొట్టమొదటిసారిగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్నప్పుడు వీడు ఇసిగిస్తా ఉన్నాడు. నేను పోలేను, నాకు నేలకి మందం ఉంది, నన్ను చంపేస్తాడు, అక్కడ నేను ఒక గొప్ప కార్యం చేసి పారిపోయి వచ్చాను, నేను అక్కడికి పోతే నన్ను చంపేస్తానని ఇవన్నీ చెప్తున్నాడు, ఈ కబుర్లన్నీ. అప్పుడు దేవుడు, నువ్వు ఆపు, ఎప్పుడు ఏదో ఒక్కరు చెప్తావు దేవుడి పని చేయమంటే అని ఒప్పడి అప్పుడు చెప్తున్నాడు. అసలు లేవీయుడగు నీ అన్నయ్యైన అహరోను లేడా, అతడు బాగుగా మాట్లాడగలడు, నేను ఎరుగుదును, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు, అతడు నిన్ను చూసి తన హృదయమందు సంతోషించును. చాలు, అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. దేవుడిస్తున్న సాక్ష్యము పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడు కదా ఆయన. బాగుగా మాట్లాడగలవాడని నేను ఎరుగుదును. నేను చెప్పింది నువ్వు చేయి. ఆయన బాగా మాట్లాడతాడు. వక్త, మాట్లాడే వాళ్ళు, బాగా మాట్లాడే వాళ్ళు వక్త అంటారు. ఆయన చక్కగా మాట్లాడతాడు, తీరి ప్రకారం మాట్లాడతాడు, హెచ్చు తగ్గులు మాట్లాడు, ఎగస్టాలు మాట్లాడు, నాటకాలు వేసే మాటలు మాట్లాడు, క్రమంగా మాట్లాడతాడు. అతడు బాగుగా మాట్లాడగలని నేను ఎరుగుతును. అతడు నీకు ఎదుర్కొని వచ్చి నేను ఆనందింపజేస్తాడు, ఆయన ఆనందిస్తాడు, ఆయన తీసుకొని వెళ్ళు అంటే మొట్టమొదటిగా అహరోను గురించి దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం అది. బాగా గమనించండి, ఎందుకు ఈ సహోదరుల ఐక్యత గురించి ఇంత చిన్న అధ్యాయంలో ప్రత్యేకంగా ఈయన గురించి రాయబడిందంటే, మొదటిగా ఆయన చక్కగా మాట్లాడగలిగిన వ్యక్తి, నీకు తోడుగా ఉంటాడు, ఆయన తీసుకొని వెళ్ళి నేను చెప్పిన పనులు చెయ్యని దేవుడు నిర్ణయించుకుంటాడు. రెండో మాట కూడా చదవండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 10వ వాక్యం ఒకసారి చదవండి. సంఖ్యాకాండము. మేఘము ఆ ప్రత్యక్ష గుడారం నుండి ఎత్తబడిను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టి గలదాయను. అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టి గలదానిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసినటువంటి ఈ పాపమును మా మీద మోపవద్దు. తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగం మాంసం క్షీణించిన శిశువు శవం వలె ఆమెను ఉండనీయమని మోషేతో చెప్పగా, ఎవరితో చెప్తున్నాడంటే, అసలు మీకు విషయం తెలియాలి కదా, మోషే నడిపిస్తున్నటువంటి నడిపింపులో
ఈ మిరియాము అనేటువంటి మోషే అక్క, ఈ అహరోనేమో మోషేకు అన్న. ఇప్పుడు మనము అహరోను గురించి చెప్పుకుంటున్నాం. ఒకసారి ఏమైందంటే ఈ మిరియాము ఊరికి అన్నకు పొడుస్తూ ఉంది. ఏంటి, ఆయన గొప్పోడు, ఆయన దేవుడు ఏర్పాటు చేసుకుంది, మన గొప్పవాళ్ళం కాదా, మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకోలేదా, నేను చక్కగా పాటలు పాడటం లేదా, చూడండి. అది వీళ్ళు లోపల లేనిపోని విషయాలు కల్పించుకొని మోషేకు విరోధముగా మాట్లాడుతున్నారు. అప్పుడు దేవుడు చూసి, నేను ఏర్పాటు చేసుకున్న మనిషి గురించి మీరు విరోధంగా మాట్లాడుతున్నారు కదా అని దేవుడు శిక్షించడం మొదలుపెట్టి, మిరియాముకేమో తెల్లని కుష్టు వచ్చేసిందని బైబిల్లో రాయబడి ఉంది. ఎప్పుడైతే ఈమెకు కుష్టు ఆయన కళ్ళతో చూసాడో అహరోను క్షమాపణ చెప్పడం మొదలుపెట్టాడు. మళ్ళీ చదువు ఆ మాట. అయ్యో, మిరియాముకు కుష్టు మొదలైనప్పుడు మిరియాము వైపు చూసి ఆమె కుష్టి గలదాగా కనబడెను. అహరోను అయ్యో నా ప్రభువా, మేము నేను చేసిన పని తప్పు పని, అవివేకం కలిగి చేసాము, పాపులమైన మేము చేసినటువంటి ఈ పాపము, ఏ పాపము, సేవకుడికి విరోధముగా మాట్లాడి, సేవకుడికి విరోధముగా ప్రయత్నాలు చేసి, నేను పాట పాడలేనా, నేను యాజకత్వం చేయలేనా, అది చేయలే, ఇది చేయలేనా అని మోషేకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఈ పాపమును నా మీద మోపొద్దయ్యా అంటే, క్షమాపణ హృదయము కలిగిన వాడు అహరోను. తప్పులు ప్రతి ఒక్కరు చేస్తారు, తప్పు చేయని వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. చేసిన తప్పును క్షమించమని అడగటమే గొప్ప ధన్యత. బైబిల్ గ్రంథంలో చూస్తే మహాపురుషులు ఉన్నారు. తప్పు చేయటం, అయ్యా తప్పైపోయింది నాయనా నీ కాలు పట్టుకుంటా క్షమించమని అడగటం, దేవుడు కరుణా స్వరూపి కనుక క్షమించటం, మళ్ళా ఎక్కడో సాట ఇరుకు రావటం. కొంతమంది అంటుంటారు, ఎన్ని తప్పు చేసినా మీ దేవుడు క్షమిస్తూ ఉంటాడా అంటే, తండ్రి ప్రేమ అలాంటిదే. తప్పు చేసి నాది తప్పే నాయన నన్ను క్షమిస్తాడు, క్షమిస్తాడు. ఇక జీవితకాలం అదే పనిగా ఉండదు, అందుకే చెప్తాడు దాంతో. మరి ఎవరిని శిక్షించలేదా? లేదు ప్రభువా, నేను కూడా శిక్షించను, కానీ ఇక నువ్వు మళ్ళీ తప్పు చేయమాక. కారణం ఏంటంటే, తప్పు మీద తప్పు చేసుకుంటా పోతే క్షమించే దేవుడు కాదు. అక్రమము చేయవారలారా మీరెవరో నాకు తెలియదు, ఇక్కడ చెల్లిపోమని నెట్టివేసే దేవుడు ఆయన. అయితే కనికరా స్వరూపుడు కనుక, ప్రేమ కలిగిన తండ్రి కనుక ఆయన క్షమిస్తాడు. ఆయనది క్షమా హృదయం, క్షమించే దేవుడు కనుక ఎప్పుడైతే ఈ మిరియాముకు శాపం మొదలైందో తెలుసుకొని వెంటనే ఈ పాపమును బట్టి మమ్మల్ని దోషులుగా ఎంచొద్దు అని క్షమాపణ హృదయము కలిగిన వాడు అహరోను. అంత మంచి మనస్సాక్షి గలవాడు. దేవుడే చెప్పాడు ఆయన గురించి, ఈయన మంచి వక్త, చక్కగా మాట్లాడగలడు. మాట్లాడగలిగినంత మాత్రాన దేవుడికి విజయులు అనుకోకూడదు. మంచి వాక్యత్వం ఉండొచ్చు, కానీ నియమములో నిబంధనల్లో తేడా ఉంటాయి. కానీ గుర్తుపట్టి క్షమాపణ చెప్పి తన మీదకి శిక్ష రాకుండా క్షమాపణ పొందినవాడు, క్షమా హృదయము కలిగిన వాడు అహరోను. ఇంకా చూద్దాం అహరోను గురించి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 2వ వాక్యాన్ని కూడా ఒకసారి చదివితే ఆయనలో ఉన్న క్వాలిఫికేషన్స్ మనకు కనపడతాయి. ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు
విరోధముగా పోగుపడి నీతో ఆ, మాకిక పని లేదు. చాలు, ఇక్కడ ఎంత చదువుకుంటే మీకు తర్వాత అర్థమవుతుంది. మోషే అహరోనులతో ఎదురుపడి లేచారు ఒక జనం. ఏంటి మీ గొప్ప? మీరైనా సేవకులు? మేమంత వాళ్ళం కాదా? మేము గొప్ప వాళ్ళం కాదా? వ్యతిరేకంగా లేచారు కొంతమంది. లేచి దేవుని ఉగ్రతకు లోనయ్యారు. దేవుని ఉగ్రతకు లోనయ్యారు. ఆ కింద చదువుకుంటా పోతే భూమి నెలలు విడిచి దాతాను ఆరాములను భూమి పిగి వేసిందని రాయబడింది. అంటే వీళ్ళంతా సహోదరులే. వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు భూమి మిగివేసింది. అయితే వారికి ఒక నిదర్శన చూపాలనుకున్నాడు దేవుడు. ఒక నిదర్శన చూపాలనుకున్నాడు. మోషేను పిలిచాడు. మోసెస్, నువ్వు ఒక పని చేయి. చెప్పండి ప్రభువా. ఈ 12 మంది గోత్రికులు ఉన్నారే, ఎవరు? రూబేను, షిమియోను, షమీ, చాలా మంది ఉన్నారు. బెన్యామీను గోత్రికులు, యోసేపు. ఈ 12 మంది గోత్రికులను, యూదా గోత్రికులు, లేవి గోత్రికులు, మొత్తం ఈ 12 మంది గోత్రికుల కర్రలు తీసుకొచ్చి దేవుడి సముఖంలో పెట్టు. ఇప్పుడు ఈ నిదర్శనం ఈ జనాలు చూడాలి. బాగా గమనించండి. నేను మాట్లాడితేనేమో మా చెవులు పగిలిపోతున్నాయి, మేము వినలేమని భయపడిపోతున్నారు. నేను కనపడితేనేమో ఆ వెలుగుకు వీళ్ళు దహనమైపోతారు. నేను కనపడి చెప్పలేను, నా స్వరము వీళ్ళు వినలేరు. కనుక నేను ఒక కార్యము వీళ్ళ మధ్యలో చేస్తాను, అది వీళ్ళందరికీ చూపిద్దు. కానీ ఈ 12 మంది గోత్రికులయ్యి కర్రలు తీసుకొచ్చి దేవుడి సముఖంలో పెట్టమన్నాడు దేవుడు. దేవుడు చెప్పినట్టుగా మోషే చెప్తే 12 మంది గోత్రికులు కర్రలు తీసుకొచ్చి అక్కడ పెట్టారండి. అక్కడ పెడితే తెల్లవాళ్ళు మోషే ప్రార్థన చేసేది. అనేకులు వారి వారి కార్యక్రమాల్లో ఉన్నారు. దేవుడు తెల్లవారిన తర్వాత, మోషే నువ్వు వెళ్ళి ఆ కర్రలు చూడు, నువ్వు వెళ్ళి ఆ కర్రలు చూడు అన్నప్పుడు మోషే వెళ్ళి చూసేది. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, చదువుతాడు ఒకసారి చదువు అన్నమాట. 15వ అధ్యాయము, సంఖ్యాకాండము 15వ అధ్యాయము 8వ వాక్యము. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములను యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబీకుడైనటువంటి అహరోను కర్ర చదవండి, పని చదువు. లేవి గోత్రపు వాడైన అహరోను కర్ర, చేతి కర్ర చిగురిచ్చి ఉండెను. అది చిగురిచ్చి పూలు పూసి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవము కలిగిన దేవుడు అక్కడ జీవాన్ని ప్రతిబింబ చేశాడు. ఎందుకు అహరోను మీద పరిమళ తైలం పోయబడిందంటే, సహోదరుల ఐక్యతకు నిదర్శనమైన దేవుడి చేత సాక్ష్యం పొందాడు. సహోదరుని విషయంలో అభ్యంతరం వస్తే క్షమాపణ హృదయం కలిగి ఉన్నాడు. సంఘములో ఉన్నవారు ఎదురు తిరిగితే దేవుడే వారికి ఒక నిరూపణ ఇస్తున్నాడు. ఏమిటంటే, అహరోను కర్ర చిగురిచ్చి పూలు పూసిందండి. చిగురిచ్చి పూలు పూసిందండి. ఎంత గొప్ప సంగతి మీరు ఆలోచించి. చిగురిచ్చి పూలు పూసి కాయలు కూడా కాసిందండి. ఇక ఈ ధన్యత ఎవరికైనా ఉందా అంటే, మోషే కర్రలో ఏముందో తెలుసా?
మోషే కర్రలో ఏముందో తెలుసా? పాముంది. మోషే కర్రలో పాముంది. అదేంటి? మరి అహరోను కర్రలో జీవముంది. జీవముంది. గమనించు. అహరోను తలపైన ఈ పరిమళ తైలాన్ని ఎందుకు పోసినట్టుగా రాయబడారంటే, ప్రధాన యాజకుడు, ఇశ్రాయేలీయుల దోషములకు ఈయన నియమించబడిన మధ్యవర్తి. యేసు ప్రభుల వారైతే ఈ భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడబడిన ఒక మధ్యవర్తి ఆయన. భూమి ఆకాశములకు మధ్యవర్తి. అహరోనైతే ఇశ్రాయేలీయులకు దేవునికి మధ్యవర్తి. బైబిల్ అంత మర్మము. అది అర్థమైనప్పుడే దాని విలువ తెలుస్తుంది. ఇశ్రాయేల్ గురించి చెప్తాడు దేవుడు ఒకరోజు, ఈ ఇశ్రాయేల్ దోషమును బట్టి నీవు ఉత్తరవాదివి. అహరోనుతో చెప్తాడు ఆ మాట. వీళ్ళు దోషము చేస్తే ఆ దోషము పరిహరించాల్సింది నీవే. అహరోను సమయంలో చెప్పిన మాట. యేసయ్య విషయంలో చెప్పిన మాట ఏంటంటే, దేవా వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. నేను క్షమించే మనస్సుతో చెప్తున్నానయ్యా, ఈ పాపం వీరి మీద మోపదు. ఎందుకంటే వీరు ఏం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు. తెలియక చేస్తున్నారు కనుక వీళ్ళని క్షమించు. అది యేసు ప్రభు ప్రేమ. మోషేకి అప్పచెప్తే అప్పటి ద్రోహులారా అని తీసేది. యేసు ప్రభు బిడ్డలైన ఇశ్రాయేలీయులు దానికే దేవుడు బాధపడ్డాడు. నా బిడ్డలు నేను ఏర్పాటు చేసుకున్న నా ప్రజలను ద్రోహులారా అంటావా? పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలోకి నువ్వు చూస్తావు తప్ప వెళ్ళలేదు. చూడండి, ఆయన బిడ్డలంటే ఆయనకి ఎంత ప్రేమో, ఆయన ప్రార్థించే బిడ్డలంటే దేవుడికి ఎంత ఇష్టమో. ఆయన అన్న ఈ ఒక్క మాటను బట్టి నీవు పాలు తేనెలు ప్రవహించు కనాను దేశాన్ని చూస్తావు తప్ప మోషే దాంట్లోనికి వెళ్ళవు, ఆ పంట తినవు. నా బిడ్డలు నేను ఏర్పాటు చేసుకుని నా బిడ్డలు నువ్వు ద్రోహులారా అని తిడతావా? దేవాది దేవుడికి ఒక మనిషి మీద ఉండే ప్రేమ ఎంత విలువైనది. ఈ ఐక్యతను గురించి ఒకసారి కీర్తన ఒక మాట చదవండి. 106వ కీర్తన 16వ వాక్యం ఒకసారి చదవండి. 106, 16వ వాక్యం. కీర్తనల గ్రంథము. వారు తమ దండుపాలెంలో మోషేయును యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోను నందును అసూయపడిరి. భూమి నెరలు విడిచి దాతానును మృంగివేసి. ఇంకా ఉన్నారు దాతాను, అభిరాము, వాళ్ళందరినీ అది అభిరాము గుంపును కప్పివేసిన. దాతాను, అభిరాము వీళ్ళు సంఘంలో శిక్షు పెట్టేవాళ్ళు. మీరే సేవకులా, మీరే సంఘ పెద్దలా, మీరే గొప్ప వాళ్ళ అని దేవుడి ఏర్పాటుకు లోనైన మోషేను అహరోను ఎదిరిస్తే భూమి నెరలు విడిచి మింగివేసినట్టు. భూమి నెరలు విడిచి మింగివేసి అహరోను యొక్క గొప్పతనాన్ని మీకు చెప్తున్నారు. ఇంకా ఆయన ఆశీర్వదించిన ఆశీర్వాదపు మాట ఒకటి చెప్పనా? ఇంకా ఆశీర్వదించిన మాట చదవండి. హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంటుంది. అహరోనును ఎలాగ నిర్ణయించాడో దేవుడు ఆ మాట రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 4వ 5వ అధ్యాయము 4వ వాక్యంలో ఉంటుంది ఆ మాట. ఎవడును ఈ ఘనత తనకు తానే ఊహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనతను పొందును. పిలువబడటములో ఉన్న ఘనతను చెప్తున్నాడు. అందుకే దైవసేవకులు ఒక ఆయన పాడుపాడు,
ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవున్న చోటున నేనుండుటకై ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవున్న చోటున నేనుండుటకై పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా నన్ను విడువక ఎడబాయక రాతిగా నీ చేతి నిశ్చయ్యా నీ చేతి తీరలో నన్ను విడువక ఎడబాయక రాతిగా నీ చేతి తీరలో యేసయ్యా నీ చేతి తీరలో ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవున్న చోటున నేనుండుటకై ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవున్న చోటున నేనుండుటకై పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా పిలుపుకు తగిన మార్గము చూసి ఎందుకంటే ఆయన పిలుస్తాడు ఏర్పాటు చేసుకుంటారు మోషే సినాయి పర్వతం అనే దేవుని పర్వతానికి వచ్చినప్పుడు దేవుడే మోషేను పిలిచాడు మోసెస్ దేవుని యొక్క పిలుపు నీవు నిలబడిన ఈ స్థలము పరిశుద్ధమైనది నీ చెప్పులు విడు పిలిచే దేవుడు ఆయన మాట్లాడే దేవుడు మన దేవుడు జీవము కలిగిన దేవుడు చేతి కళ్ళకు సైతము జీవమివ్వగలిగిన జీవాధిపతి ఆయన జీవింపజేసిన ఆత్మ ఆయన ఎప్పుడైతే అహరోను కళ్ళ చిగురించి పువ్వులు పూసిందో దేవుడు చెప్తున్నాడు ఈ కర్ర జీవము కలిగినది ఈ కర్ర జీవము కలిగింది పిలుపుకు లోబడిన అహరోను కర్ర ఇది ఈ కర్ర ఎక్కడ ఉండాలో తెలుసా గమనించు ఈ కర్ర ఎక్కడ ఉండాలో తెలుసా నా సముఖములో నా సన్నిధిలో ఉండాలి చదవండి ఆ మాట హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 3వ వాక్యంలో ఉంటుంది రెండవ తెరకు ఆవల పరిశుద్ధ స్థలమును ఒక ద్వారం ఉండెను ఆ గుడారం ఉండెను అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో
స్థాపబడిన నిబంధన మందసము అదే ఉండెను. నిబంధన మందసము ఉండెను. ఉండెను. ఆ మందసములో ఆ మందసములో మన్నాగల మన్నా కలిగినటువంటి బంగారు పాత్రయు బంగారు పాత్ర. చూడండి, నిబంధన మందసములో ఉన్నటువంటి ఈ ఉపకరణాల గురించి చెప్తున్నాడు. దేవదూతల ఆహారమైన 40 సంవత్సరములు ఇశ్రాయేలీలు పోషించబడిన పరలోకపు మండ, ఈ పరలోకపు మండ కలిగిన పాత్ర బంగారపు పాత్ర. బాగా గమనించండి, మండ ఏరుకొని తినమన్నప్పుడు దేవుడు చెప్పాడు, ఈ మండ రేపటిదాకా ఎవరైనా దాచిపెట్టుకున్నాడు అనుకో అది కుళ్ళి కొప్పు పడుతుందని చెప్పాడు. అలాగే జరిగింది. మరి ఇక్కడ చెప్తున్నాడు, మండ కలిగిన బంగారు పాత్ర ఈ నిబంధన మందసములో ఉండాలి. మనకి పాడవదా? పాడవదు. పాడే కుళ్ళి కొప్పు కొట్టేదాన్ని నిబంధన మందసంలో ఎందుకు పెడతారు? ఆ మంద ప్రజలకు సాక్ష్యంగా, అనేకులకు ఒక నిబంధనగా, ప్రతి ఒక్కరూ ఈ మండా తిని 40 సంవత్సరములు పోషించబడ్డారని గుర్తుగా, జీవానికి గుర్తుగా ఈ మండా కలిగినటువంటి బంగారు పాత్రను ఉంచండి. ఇంకా చిగురించిన అహరోను చేతి కర్రయు అహరోను చేతి కర్ర. నిబంధన పలకలను చాలు. చిగురించిన అహరోను కర్రను కూడా ఈ నిబంధన మందసములో పెట్టండి. ఇది జీవానికి సాదృశ్యము. బాగా గమనించండి, జీవానికి సాదృశ్యమైన మండ కలిగిన పాత్ర, జీవానికి సాదృశ్యమైన అహరోను చిగురించిన కర్రను కూడా ఈ నిబంధన మందసంలో పెట్టమన్నాడు దేవుడు. ఈ నిబంధన మందసం ఎక్కడ ఉంటుందో తెలుసా? అతి పరిశుద్ధ స్థలంలో ఉంటాయి. దేవ సేవకులు ఏసన్న గారు బైబిల్ సెమినారీలో ఈ వాక్యాలు, ఈ మర్మమైన వాక్యాలు, ఈ బలము కలిగిన మాటలు, ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని నెల రోజులు నిలువు మోకాళ్ళ మీద ఉండి రాత్రి పగలు దేవుని వాక్యాన్ని విని నేర్చుకునే ఈ యొక్క నిబంధన మందసములో మండ కలిగిన బంగారు పాత్ర, రెండవదిగా చిగురించిన అహరోను కర్ర, మూడవదిగా నిబంధన పలకలు. నిబంధన పలకలు అంటే 10 ఆజ్ఞలు దేవుడిచ్చినటువంటి వాక్యము. ఈ వాక్యము కూడా జీవము కలిగినది. దీనికి మరణము లేదు. భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో నియమించబడిన గ్రంథం ఇది. అందుకని చెప్తున్నాడు, ఈ 10 ఆజ్ఞలు కలిగిన పాత్రలు, ఆ పలకలు కూడా ఈ నిబంధన మందసంలో పెట్టండి. జీవం జీవం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట్లాడి మీకు, అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలముందే గడ్డం మీద నుంచి కారి చొక్కా అంచుల వరకు, అంటే నిలువెల్ల పరిమళ సుగంధత ద్రవ్యపు వాసనలు ఎక్కడొచ్చిందంటే ఆయన చెప్తున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఐక్యతలో ఉన్న పరిమళ సువాసనలు చెప్తున్నాడు. అక్కడ వెదురు తిరిగితే అహరోను ఏమనలేదు, దేవుడు వారిని శిక్షించాడు. అది ఆయనలో గొప్పతనం. అహరోను కర్ర మీకోటి ఉడకలే, ఎంతసేపు పోర్చుకోవాలరా, నేను కర్ర తీసుకొని పరిగెత్తలే. కారణం ఏంటంటే ఆయనలో ఉన్న సహనము. ఆయన ఎంతో మాట కానిది దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అతను బాగుగా మాట్లాడగలడని నాకు తెలుసు. ఎలాగ తెలుసు చెప్పండి? ఎలాగ తెలుసు? ప్రతి మనిషి ప్రవర్తన దేవుడికి తెలుసు.
తల్లి గర్భములో రూపింపబడక మునిపే మన పరిస్థితి ఏంటనేది దేవుడికి తెలుసు. నిన్ను నిబంధనకు సూచనగా పంపిస్తున్నాడు అంటాడు. ఇంకొకసారి అంటాడు, మీరు నన్ను ప్రేమించలేదు, నేనే మొదటిగా మిమ్మల్ని ప్రేమించి పిలుచుకున్నాను అంటాడు. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో సంస్కృతమై ఉండదు. ఈ బైబిల్ చదువుతా ఉన్నప్పుడు ఈ మర్మాలన్నీ మనకు తెలియపరచమంటారు. అహరోను జీవితంలో ఉన్నటువంటి విషయాలను బట్టి నేను చెప్తున్నాను. ఇశ్రాయేలీయులకు దేవునికి మధ్యలో నిబంధన దోతయ్యేక వారి దోషములకు నీవు ఉత్తరవాదివి అంటాడు. ఉత్తరవాది అంటే సమాధానం చెప్పాల్సింది నీవే. అలాగా దేవుని పరిశుద్ధతను దేవుడు నడిపిస్తూ వస్తూ యేసు ప్రభువుల వారి దగ్గరికి వచ్చినప్పుడు ఈ సహోదరుల ఐక్యత గురించి ఒక మాట చెప్తాను. యేసు ప్రభు శిష్యులు 12 మంది నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటున్నాను, నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటున్నాను. యేసు ప్రభు వారి హృదయ అంతర్భాగాలు పరీక్షించి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నాయనా, మీరు ఒకరికంటే ఒకరు గొప్పవారు అనుకుంటున్నారు, కానీ అసలు గొప్పవాడుగా ఉన్నవాడు ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలో తెలుసా? నేను చేసి చూపిస్తా ఉండండి అని 12 మంది శిష్యులు కూర్చుండబెట్టి వారి కాళ్ళు కడిగి తనను తాను వ్యక్తిగా తగ్గించుకున్న వాడిగా కనపడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నిద్రపోయారు శిష్యులు. ఏంటి, యేసు ప్రభు అభిషక్తుడైన దేవుడు, ఈ దేవుడు మన కాళ్ళు కడుగుతున్నాడా? ఈ దేవుడు మన పాదాలు కడుగుతున్నాడా? అయ్యో, పేతురు అంటాడు, నన్ను నిలువెల్లా కడిగయ్యా, పాదాలు కడిగితే నా పాపం పోదేమో, నా గర్వము పోదేమో, నా అహంభావం చావదేమో, నిలువెల్లా కడిగయ్యా అంటాడు. ఆయన అంటాడు, స్నానం చేసిన వాడు అంటే జ్ఞానోపదేశం పొందిన వాడు ఇక స్నానం అవసరం లేదు, ఆయన ఆ పొగరు తగ్గితే చాలు. చాలా మంది బాప్తిస్మం పొందినా, పరిశుద్ధతలో నడిపించబడుతున్నా, దేవుడితో నడిపించబడుతున్నా పొగరు తగ్గదు, గర్వము చావదు, హెచ్చింపు స్వభావము పోదు, నేనే గొప్ప అనేటువంటి తత్వము పోదు. దానికి యేసు ప్రభు చెప్తున్నాడు, తను తాను తగ్గించుకున్న వాడే హెచ్చించబడతాడు. హెచ్చించుకుంటే తగ్గించబడతాడు. ఆయన తగ్గించు ఎంత తగ్గించుకోవాలంటే ఆయన దానికి ఒక ఎగ్జాంపుల్. కాళ్ళు కడిగాడు. అది ఎంతో తప్పు చేస్తే కాళ్ళు పట్టుకోరా అంటాం, కాళ్ళు పట్టుకో క్షమాపణ చెప్పంటారు. మరి యేసు ప్రభు ఏం తప్పు చేసేయండి? వాళ్ళ ముందు ఎన్నో అద్భుత కార్యాలు చేసేది. కుష్టి వ్యాధులను స్వస్థపరిచేది, పక్షవాయువు గల వారిని స్వస్థపరిచేది, గుడ్డి వారికి కళ్ళిచ్చేది, ఆహారం లేక అలమటిస్తుంటే 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి ఆహారం. ఇక ఆయన చేసిన అద్భుతాలు కొన్ని కాదు. ఇది చేసిన ఈయన తగ్గించుకొని శిష్యుల పాదాలు కడుగుతున్నారు. చివరి క్షణాల్లో శిష్యుల పాదాలు కడుగుతున్నారు. దానికి కారణం సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరులైన మీరు ఐక్యత కలిగి ఉండాలా. యేసయ్య చూపిన ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. అహరోను మీదికి ఎదురు తిరిగినప్పుడు దేవుడికి అప్పగించేది. తప్పు చేసినప్పుడు చెప్పుడు మాట నేను పొరపాటు పడ్డాడయ్యా అని తప్పు చేసినప్పుడు దేవుడు క్షమించి ఆ క్షమాపణ మంచి హృదయాన్ని బట్టి ఆశీర్వదించాడు. కాబట్టి దేవుడు బిడ్డలారా, అహరోను వలె మనము కూడా క్షమా హృదయము కలిగి
చక్కగా మాట్లాడగలిగి వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ఉపయోగకరమైన మాటలు మాట్లాడి దేవుని దగ్గర చిగురించేటువంటి జీవితాన్ని పొంది తగ్గించుకునేటువంటి హృదయాన్ని కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించి ఆయన ఉన్నత నివాసానికి సిద్ధపరచునుగాక. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మోకరించి కళ్ళు మూసిన మనము ఒక్క క్షణం ప్రార్థన చేసుకుందాం. కల్వి ప్రార్థన చేసుకుందాం. దేవా, ఇశ్రాయేలీయులకు మీకు మధ్యగా ఉన్నటువంటి అహరోను గురించి ఆయన ఎంత గొప్పగా మీరు సెలవించారు. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది పరిమళ తైలము పోయబడిన అహరోను గడ్డం మీదుగా కార్చబడి చొక్కా అంచుల వరకు దిగారినటువంటి ఆ ఉన్నతమైన వర్తమానమును దేవా మీరు మాకు వివరంగా సెలవిచ్చారు. ఆయన మంచిగా మాట్లాడగలిగిన భక్తాన్ని, పాప క్షమాపణ పొందటంలో ముందుగా ఉండి క్షమాహృదయం కలిగిన వాడని, అలాగే నా తండ్రి విరోధులు లేచినప్పుడు మీకు అప్పగించి మౌనం వహించాడని, ఇంకా నా తండ్రి ఆయన యొక్క యథార్థతను మీరు నిరూపించడానికి ఆయన కళ్ళ చిగురించి పూలు పూచి కాయలు కాసిందయ్యా. ఆ కళ్ళను మీరు నిబంధనా మందసములో దేవా, నిబంధనా మందసములో ఉంచారయ్యా. దేవా నీకు స్తోత్రం. ఆయన జీవితం ఎంత ధన్యత కలిగినది నాయన. సహోదరుల ఐక్యతను వెళ్ళి విరిసేటట్టు చేశాడు కదా నాయన, నీకు స్తోత్రం. యేసు ప్రభువుల వారు కూడా నాయన సహోదరులు ఐక్యత కలిగి ఉండాలని వారి పాదములు కడిగారయ్యా, నీకు స్తోత్రం. అహరోనైతే ఇశ్రాయేలీయులకు మీకు మధ్యవర్తి, అది యేసు ప్రభువుల వారైతే యావత్ ప్రపంచానికి మీకు మధ్యవర్తి నాయన. దేవుడు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని. దేవా నీకు స్తోత్రం. సర్వ సృష్టికి మీకు మధ్యవర్తి అయిన యేసు ప్రభువుల వారు నేర్పించారు సహోదరులు ఐక్యత కలిగి ఉండాలని. ఐక్యతను ఆయన తగ్గించుకొని చేసి చూపించాడు నాయన, నీకు స్తోత్రం. అతి తగ్గింపును మాకు ప్రసాదించండి. ఆ తగ్గింపు కలిగిన జీవితాన్ని మాకు ప్రసాదించండి. ఆ ఫలించేటువంటి జీవితాన్ని మాకు ప్రసాదించండి. ఆ ఫలించినటువంటి కళ్ళ దేవుడి నిబంధన మందసములోనికి చేరింది ఆయన. ఆ ఫలభరితమైన జీవితాన్ని మాకు ప్రసాదించమని ప్రేరేపించబడిన వాళ్ళు ఒకరు ప్రార్థన చేయండి. స్తోత్రం. పరిశుద్ధంగా జీవించడానికి కృప చూపించండి. ఐక్యత కలిగిన జీవితం మా సమయంలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయండి. సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించండి. నీ పరిశుద్ధమైన వాక్కులు బిడ్డలకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం. ఈ అన్ని ఫలించే కృపను అనుగ్రహించండి నాయన. నీకు స్తోత్రం. అయా మాలో ఇంకా ఏమి దోషాలతో దయతో క్షమించండి. అయా నీ చిత్తమేంటో ఎరిగినారు. నీ చిత్తాన్ని నాయన నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని నడిపించండి నాయన. నీకు స్తోత్రం. నీ కృపలో బలపరచండి, ఆత్మీయ జీవితంలో స్థిరపరచమని యేసు పరిశుద్ధ నామమున నాకు వినయంగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మన ప్రార్థన ఆలకించి అహరోను చిగురించిన కర్ర వలె మన జీవితాలను చిగురింప చేసి నిబంధనా మందసంలో చేరిన చిగురించిన కర్ర వలె ఆయన నిత్య నివాసంలో మనల్ని సిద్ధపరుస్తున్న దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దేవుడు ఆస్వాదించేందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. రాలేక వెనుకబడి బిడ్డను దేవుడు మరొక పర్యాయం నడిపించి, అలాగే రైల్వే స్టేషన్ కాలనీ
సుందరయ్య కాలనీలో ఉన్న దేవుడి బిళ్ళ కుటుంబాలు, ఎస్టేట్లో ఉన్న దేవుడి బిళ్ళ కుటుంబాలు, డ్రైవర్స్ కాలనీలో దేవుడి బిళ్ళ కుటుంబాలన్నింటినీ దేవుడు ఆశీర్వదించి ఈ సేవకు సహకరిస్తున్న ప్రతి హస్తాన్ని దేవుడు దీవించి వర్ధిల్ల చేయలాగున స్తోత్రాలు చెల్లిద్దాం. పోషణ మినిస్ట్రీ కొరకు, విశ్వాసుల కొరకు, సేవకుల కొరకు, నడిపిస్తున్న నాయకులకు దేవుడు అత్యధికమైన తన కృప అనుగ్రహించలాగున స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ ప్రార్థనా కూటాన్ని ఇంతవరకు ఆశీర్వాదకరంగా నడిపించిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధుడు ఆజీవాని ప్రతి నీకు స్తోత్రం నాయనా. ఇంతవరకు నాయనా మీరు మా స్థుతులపై ఆశీనుడై ఈ ప్రార్థనా కూటాన్ని గడువుగా జరిగించినందుకై మీకు స్తోత్రం. అనేక మంది మీ బిడ్డలు కూడుకొని ఉన్నారు, ప్రార్థించుకొని ఉన్నారు. ప్రతి ప్రార్థన విజ్ఞాపనను అవును ఆమెనని నెరవేర్చండి నాయన. నీకు ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఆమెనని నెరవేర్చబడును గాక. అతి కృపలో మీరు స్థిరపరిచి బలపరిచి నడిపించండి నాయన. నీకు స్తోత్రం. మేము అడగవలసిన కొద్ది మీరు ఇవ్వవలసిన స్థానం లేకపోతే కదా నాయన. కట్టబడుచున్న మందిరం త్వరగా కట్టబడాలి. ఆ మిగిలి ఉన్న పనులు కూడా మీరు త్వరగా కట్టండి నాయన. నీకు త్వరగా ప్రారంభోత్సవం జరగాలి. అనేకమైన దేవుని పరిశుద్ధులు రావాలి. అనేక వేల మంది ప్రజలు రావాలి. మందిరంలో ఆరాధన జరిగించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించే మందిరంలో నాయన వేల మంది బిడ్డలు ఆరాధించాలి నాయన. నీకు ఆ కృపను కూడా మీరు మాకు దయచేయండి. ఈ ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందినందుకై మీకు స్తోత్రం. ఈ యొక్క సకల కోటి పరిశుద్ధుల ఆదివారపు దీవెన ఆశీర్వాదాలు మీ బిడ్డలపై మాపై నిలబడి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ పరిశుద్ధ వాక్యాన్ని వీళ్ళు ఎంతమంది అయితే వింటున్నారో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీ నిత్య నివాసంలో నీ బిడ్డలకు చోటు కల్పించి ఈ మధ్యాహ్న కాలపు దీవెనతో మమ్మల్ని నింపి పంపబడి యేసయ్య పరిశుద్ధ నామం పేరట అడిగి ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడి అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండి నడిపించుడుగాక. ఆమేన్. హల్లెలూయా. వందనాలు. దేవుడికి స్తోత్రం.